వాటితో నా కట్టాలన్నీ తీరిపోతాయి అమ్మా. అమ్మా కనిపించావా తల్లి? హలో బాబు ఆనంద్, ఎలా ఉన్నాడన్నా? నేను బాగున్నానన్నా. నువ్వెలా ఉన్నావు? చెప్పరా? అవునరా ఆనంద్, నీకు పట్టుకొని చాలా రోజులు అయిపోయిందిరా. అరే ఆనంద్, నువ్వేం తిరిగిపడరా? మన పంట సారి ఎక్కువ పెరిగిందిరా ఆనంద్. ఈసారి పంటలే కాదు, ఏం కావాలన్నా పంటరా ఆనంద్. మీ అమ్మకి ఏ చీర కూడా కొంటారా? పంట ఎంత ఎక్కువ పెరిగిందంటే నాకు చాలా ఆనందంగా ఉందిరా ఆనంద్. అవునరా. ఒరే ఆనంద్, నువ్వు మాకు లేక పుట్టిన కొడుకురా. నువ్వెప్పుడు ఆనందంగా ఉండాలని నీకు ఆనంద్ అని పేరు పెట్టావు. అవునన్నా. ఆనంద్, నువ్వు మాత్రం బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకోవే, అదే కావాలి మాకు. మీ అమ్మకి నాకు అదే కావాలి కదా నాన్న. నువ్వు బాగుంటేనే కదయ్యా నేను కూడా బాగుంటావు. సరేనన్నా. సరేనన్నా ఉండు. నా కొడుకు ఫోన్ చేశాడు. ఒరే రామయ్య, ఇలా చూడరా, నా పంట ఎంత ఎక్కువ పెరిగిందో చూడరా. ఈసారితో నా కట్టాలన్నీ తీరిపోతారా. మా బిడ్డల్ని ఇంకా బాగా చదివించుకోవచ్చు రామయ్య. ఎంత ఎక్కువ పెరిగింది. సరే సరే వెళ్ళి పంట చూసుకో. మా దేవుడా, నిన్నాళ్ళకి కనిపించవా తండ్రి? అయ్యో అయ్యో వాన, అయ్యో తుఫాను ఉంది. నా పంట, నా పంట, అయ్యో దేవుడా, నా పంట అంతా నీరు మునిగిపోతుంది. ఎందుకయ్యా దేవుడా, ఎందుకయ్యా మాకు ఇంత ఏం చేసావు? నా పంట అంతా నీరు మునిగిపోతుంది. అయ్యో దేవుడా, రైతులు ఎంతో కష్టపడి పండించి మంచిగా పంటకి రేట్ రాలేదు. ఈసారి నా కష్టపడి పంటకి రేట్ వస్తుందా? దేవుడా, ఇప్పుడు ఏం చేయలేయా? నా బిడ్డ ఫీజు ఎలా కట్టుకోవాలి, అప్పులు ఎలా తీర్చుకోవాలి? ఎందుకయ్యా ఇంత న్యాయం చేసావు? చేతి పక్కన అనుకుంటే పంట అంతా నీటి పాలు చేసావు కదయ్యా. ఇప్పుడు నేను ఎలా చేయాలయ్యా, ఎలా కట్టాలయ్యా? సీతాలో, ఓ సీతాలో, ఇలా రాయే, ఆకలి అన్నం పెట్టు. సీతాలో, దేవుడు మనకి అన్యాయం చేశాడు. సీతాలో, నీటి పాలు అయిపోయింది. మన ఆరోగ్య ఫీజు ఎలా కట్టాలో నాకు అర్థం కాకుండా సీతాలో. నువ్వెందుకే బాధపడుతున్నావు? నువ్వేం బాధపడతామ్మా? మన ప్రెసిడెంట్ గారు ఉన్నారు కదా, ఆయన దగ్గర అప్పు చేసినా మన బిడ్డ ఆనంద్ గారి ఫీజు కట్టేద్దాం. సరేనా? నువ్వు బాధపడతామ్మా. మనమే బాధపడితే వాడు ఏమైపోతాడే? నేను కట్టేస్తాను కదా, అప్పు చేసినా మన ఆనంద్ గారి ఫీజు కట్టేద్దాం అమ్మా. నువ్వు బాధపడతావు. అవునే సీతాలో, నువ్వు అన్నం తిన్నావా? ఎందుకు తింటావులే? కొడుకు మీద వెంకతోటి ఉన్నావు కదా. నేను 2 ముద్దలు తినాలమ్మా. 2 ముద్దలు తినిపిస్తా అన్నాను కదా, 2 ముద్దలు. ఇంకొక 2 మన ఆనంద్ గారి కోసం అని జగ్గులు సిమెంట్లో చేస్తావా? రేపు మన ఆనంద్ గారికి ఫీజు కట్టడానికి వెళ్తాను కదా, అప్పుడు అని చెప్తాను. సరేనా? ఎంత తెలివైన ఆనంద్ గారు అంటే చాలా ఇష్టం. ఇంకో 2 ముద్దలు తినిపిస్తాను. ఇంకో 2 ముద్దలు తిను.
అది బాగానే ఉంటాడు, బాగా చదువుకుని మంచి మార్కులతో పాస్ అవుతాడు. ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, అది చెప్పి అంతా తీరిపోతాయి. ఒరే రామయ్య, ఎక్కడికి రా, నువ్వు కూడా పట్టణంలేనా? అవునా? అవును, నీ కూతురు నా కొడుకు ఒకే కాలేజీలో చదువుతున్నాను కదా. పద మరి కలిసి వెళ్దాం. మన పెద్ద సుఖం కంటే మనకి ఏం కావాలి రామయ్య? అది బాగా ఉంటే అదే కదా మనకు కావాలి. అది బాగా ఉండాలి. ఏ వస్తుందో బాబా, ఇటు పక్క నుంచి అటు పక్క నుంచి వచ్చేస్తున్నారు. వా, నా గుడిలో స్టెప్ కూడా వస్తుంది. అయ్యా అట్లెక్కడే బాబా, కట్టేశారు అప్పుడే ఎక్కడే కానీ. వా, అయ్యా అట్లే బా, ఏం వస్తుందా బాబు? రామయ్య, ఏం పట్టణం రా, ఆ పట్టణంలో ప్రజలేటి, ఆ బస్సులేటి, ఇటు పక్క నుంచి అటు పక్క నుంచి వచ్చేస్తే ఆ గుడిలో స్టెప్ కూడా వస్తుందిరా రామయ్య. బా, సర్లేదు రామయ్య, నువ్వు వెళ్ళి నీ కూతురు చూడడానికి వెళ్ళు. నేను నా కొడుకు బట్టలు కొనమన్నాడు, అది బట్టలు కొని తీసుకొస్తాను, సరేనా? అది బట్టలు వేసుకుంటే మీరు చూడలేదు కదా రామయ్య. నువ్వు వెళ్ళు, నీ కూతురు చూడడానికి వెళ్ళు, సరేనా? ఇప్పుడు ఈ బట్టలు సొక్క ఎక్కడుందో ఏంటో. బాబు, ఓకే, ఒక సంవత్సరాల అబ్బాయికి బట్టలు చూపించాను. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఇప్తా తిరుపతి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మా నుండి మరిన్ని తాజా వీడియోలను పొందవచ్చు.